హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎన్నో విషయాలు రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటారు విశ్వమోహన్ బాబు గారు. చక్కటి స్మైల్ తో మాట్లాడతారు, చాలా యాక్టివ్ గా మాట్లాడతారు. అండ్ మనందరికీ కూడా అఫర్మేషన్స్ ఇస్తూ ఉన్నారు. మీకు ఎలాంటి అఫర్మేషన్స్ సూట్ అయితే వాటిని చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా ఉన్నతమైన స్థానంలో మీరు నిలబడతారు. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఒక మంచి క్వశ్చన్ అడగబోతున్నాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. నమస్తే అండి. సో సంపద అనేది మెయిన్ టార్గెట్ మీరు Yes. చెప్పే ప్రతి వీడియోలో అన్ని కూడా. డబ్బు సర్వ సంపదలు, అసలు ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని సంపదలు మనకి రావాలి అంటే ఎలాంటి అఫర్మేషన్స్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఎన్ని రోజులు చేయాలి? ఎస్, వెరీ గుడ్, మంచి క్వశ్చన్. ఎన్ని రోజులు అనేది పక్కన పెట్టండి. మన మైండ్ మారిపోతే మూడో రోజు నుంచి కూడా సక్సెస్లు స్టార్ట్ అయిపోయినాయి. ఓకే. మీరు చూడొచ్చు, ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. ఫీడ్బ్యాక్లు నేను అందుకే ఎక్కువ చెప్పేది ఎందుకంటే వాళ్ళ సక్సెస్ని మీరు తెలిసినప్పుడు మీరు మిమ్మల్ని నమ్మతారు. మీరు వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు. అందుకే బెంగళూరులో ఒక లేడీ చెప్తున్నది, బెంగళూరు ఫీడ్బ్యాక్లో చూడు, చదువు లేదు, సంధ్య లేదు, నవ్వులు రాని అని పేరు కూడా పెట్టాను ఆమెకి. నేను ఏమని పెట్టానో, ఆ నవ్వుకి అద్దు లేదండి, నవ్వే డబ్బు అన్నాను. నేను ఎన్నో వీడియోలో చెప్పాను, నీ నవ్వే డబ్బు, నీ మాటే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ ఆలోచనే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నీ మైండే డబ్బు, నీ చూపే డబ్బు అన్నాను. ఆమె క్లాస్కి వచ్చింది, నా వీడియోలు చూసి సక్సెస్ అయ్యి మూడో రోజుకే 3 లక్షలు వచ్చింది ఆమెకి. ఎలా వచ్చింది నీకు చెప్పను, ఆమె చెప్పదు, ఎవరికి తెలియకూడదు. ఎలా అయినా వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఎంత అద్భుతాలు అనేది నెక్స్ట్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది చూడండి. ఆమె ఫీడ్బ్యాక్లు అసలు ఆమె ఆలోచించే విధానం, చదువు లేదు, ఏమి లేదు, వీడియోలు చూసిందంట. ఈమె చూసి ఇక్కడ చేసుకుంటూ ఉంటే భర్తకి కాంట్రాక్టులు ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఏమి చేయడమో ఆమెకి ఆయన భర్తకి ఎక్కువైపోతున్నది. ఆయన భర్త, నీ గురువు గారు ఎప్పుడు క్లాసు కానీ ఎత్తుపో వదిలేసి వస్తాను రెడీ అంటాడంట, నిన్ను తీసిపో వదిలేసి వస్తాను నీ గురువు దగ్గర. ఆమె వయసు కూడా ఎంత అండి, 50 దగ్గర ఏం పడి ఉంటుంది. ఆయన తీసుకొచ్చి వదిలేసిపోతాడంట, డబ్బు ఖర్చు ఇచ్చేసి చూసుకొని ఈ గురువు దగ్గర ఆశ తీసుకుని రా, నువ్వు ఇక్కడ చేస్తే చాలు నాకు ఆడ వస్తుందని. అంటే ఆలోచన విధానము ఉన్నతంగా ఉండాలండి ఎప్పుడు కానీ. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సకల సంపదలు మనకి కావాలి అంటే కారు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, పొలం కావాలన్నా, బంగారు కావాలన్నా, పట్టు చీర కావాలన్నా, కుటుంబాలు అన్ని ఐక్యత అన్ని కలిసి ఉండాలంటే నీ ఆలోచన విధానాన్ని మార్చేయాలి. ఉన్నతంగా ఆలోచించమని ఎన్నో వీడియోలు చెప్పాను నేను. ఒక డబ్బు రూపంలో చూడు, ఏ చూపు చూసినా. అందుకే చెప్పారు, చూచి చూడంగానే నచ్చేసేవే. ఎలా నచ్చింది ఇది? కంటితో చూస్తేనే నచ్చేది, కంటితో చూస్తేనే నచ్చేది అండి. అందుకని ఒక బోర్డు తయారు చేసుకోండి. ఎవరైనా అసలు వీడియోలు చూస్తే చేయండి. నీకు కావాల్సిన ఫోటోలైనా 2 పెట్టుకో నీ ఇంట్లో. ఒక కారు కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఒక పొలం కావాలన్నా, ఏమేమి కావాలి అట్లా దాంట్లో మధ్యలో నువ్వు ఉన్నట్టు ఒకటి తగిలించుకొని చూస్తానే ఉండు. డైలీ చూస్తానే ఉండు, అది వచ్చినట్టు చెప్తానే ఉండు. నాకు వచ్చేసింది, నేను కారులో పోయినాను విశ్వానికి, కృతజ్ఞతలు. నేను నా ఇంట్లో చాలా సులభంగా నేను ఆనందంగా జీవించినందుకు విశ్వానికి, డబ్బులకి కృతజ్ఞత. అంటే అప్రిమేషన్ ఎలా ఉండాలి, ఆలోచన ఉన్నతంగా ఉండాలి. నువ్వు కడతావా, కొంటావా, ఇది నీకొద్దు. డబ్బు ఉందా లేదా నీకొద్దు, నాకు ఉండాల్సిన అవసరం లేదు. నీ దగ్గరకు వస్తుంది, నీకు అవకాశం ఏర్పడుతుంది, బోలెడు అవకాశాలు వస్తుంది. ఎలా వస్తుంది అని నీకు మర్చిపోవు. ఎలాగైనా ఈ పదాన్ని వాడుకో. ఏందే ఎలాగైనా వస్తుంది, ఎలాగైనా నా ఇల్లు కడతా, ఎలాగైనా నేను కొంటా, ఎలాగైనా కారులో పోతా, ఎలాగైనా నేను ఫ్లైట్లో పోతా, ఎలాగైనా నేను సినిమా చూస్తా, ఎలాగైనా బిర్యానీ తింటా, ఎలాగైనా పట్టు చీర కొంటా, ఎలాగైనా నేను బంగారు ధరిస్తా. ఇలా ఎలాగైనా పట్టుకోవయ్యా. ఎలా అనేది నీకొద్దు, నాకు ఇలాగనే కావాలి. ఒక లేడీ నాకు అన్నది, సార్ మ్యారేజ్ కావాలి, ఏమ్మా డబ్బు ఉన్నవాడు అన్ని ఉన్నవాడు దొరికితే పెళ్లి చేసుకుంటావంటే, నాకు అలా వద్దు సార్, నేనే డబ్బు సంపాదించాలి. ఇప్పుడు ఆ మ్యారేజ్ రెడీగా ఉంది, నువ్వు సంపాదిస్తే ఓకే, నువ్వు సంపాదించి నువ్వు బయట పాస్కి వచ్చి సంపాదించిన తర్వాత లక్షలు కోట్లు పోయే లోపల నీకు వయసు పెరిగిపోతుందా? ఇప్పుడు ఉన్నవాడు ఒకటి దొరికినాడు నీకు. ఎలాగైనా అని పదం చెప్పాను నాకు లేదా, ఎలాగైతే నీకెందుకు, నీకు కావాల్సిన లగ్జరీ లైఫ్ కావాలని ఆశపడుతున్నది, రెడీగా చూపిస్తున్నది. ఆడ తీసుకోవచ్చు కదా, వద్దంట. ఆమె సంపాదించి పెళ్లి చేసుకోవాలంట. అంత లోపల మారిపోతుంది. మళ్ళీ భర్త, నువ్వు అనుకున్న భర్త దొరకడం కష్టంగా ఉంటుంది. అంటే అప్పుడు కూడా దొరుకుతుంది, కష్టమైన ఏంలే, కానీ నువ్వు మైండ్ పాజిటివ్ ఉన్నప్పుడు అది కూడా జరిగేది. కాబట్టి డైలీ ఆలోచన ఇలా ఉండాలి, ఉన్నతంగా పెట్టాలి. లేదు, కాదు, అవ్వదు, వద్దు, ఇష్టం లేదు, ఈ మాటలు మర్చిపోండి. అవుతుందండి, ఏదైనా అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్తాను నేనండి. ఒక ఇల్లు కావాలన్నా, లేక కారు కావాలన్నా, లేక బంగారు కావాలన్నా, కావాలి కదా, దాని మీద ఆలోచన పెట్టు. ఇప్పుడు డబ్బు కావాలంటే ఆ డబ్బు ఎందుకోసం అని తెలిసినప్పుడే డబ్బు వస్తుందండి మీ దగ్గరికి, లేకపోతే రాదు. ఇప్పుడు నువ్వు ఒక 10,000 కావాలనుకున్నావు, రీజన్ ఉండాలండి. ఇప్పుడు మీరు మీ పిల్లలు వస్తారు అనుకోండి, మమ్మీ నాకు 5,000 కావాలి, లేక 1,000 రూపాయలు కావాలంటారు. సాయంత్రం ఇందా నాయన చేతి ఇచ్చేస్తారా హ్యాండ్ బ్యాగ్ లో నుంచి? ఎవరు ఎందుకు నాయన అంటారు.
నా ఒక స్కూల్లో ఫీజు 800 కట్టాలి, నాకు 200 చెప్పులు తెగిపోయింది మమ్మీ, చెప్పులు కొనుక్కోవాలి కొత్తదంట. న్యాయమైన క్వశ్చనే కదా, రైట్. ఆన్సర్ ఇవ్వాలి కదా మనం. తల్లిదండ్రుల బాధ్యత, చెప్పులు లేకుంటే ఈ కాలంలో ఎవరు నడుస్తారు? ఉందా నాయన, ఇంకొక 300 కూడా ఎక్స్ట్రా పెట్టుకో, మంచిది కొనుక్కో, ఇంకా స్కూల్లో ఫీజు కట్టని ఇస్తావు, రీజన్ తెలిసింది కాబట్టి. రైట్. డబ్బు కావాలంటే ఆ డబ్బు ఎందుకోసమని తెలియాలి. ఇప్పుడు నాకు 20 లక్షలు కావాలంటే ఎందుకంటే తెలియదు, రైట్. తెలియనప్పుడు ఎలా వస్తుంది నీ దగ్గరికి? ఆ లక్షలకి ఎందుకు కారణం, రీజన్ ఏంది తెలియాలి. నీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సంపదలు అన్ని కారు కావాలన్నా ఏంది? ఆ కారు కావాలంటే దానికి డబ్బు కావాలి, ఇల్లు కావాలంటే దానికి డబ్బు కావాలి, పొలం కావాలంటే దానికి డబ్బు కావాలి, నువ్వు రగలు కావాలన్నా బంగారు కావాలన్నా డబ్బు కావాలి, చీర కావాలన్నా డబ్బు కావాలి, తినాలన్నా తిండి తినాలన్నా డబ్బు కావాలి. రైట్. కావాలి కదా, ఆ రీజన్ తెలుసుకోండి, ఫస్ట్ మైండ్ లో ఫిక్స్ చేయండి. డబ్బు కావాలంటే ఆ డబ్బు ఎందుకోసం? ఈ సంపద అంటే ఏందో కాదు, ఈ కారు, బంగ్లా, ఇల్లు ఇవన్నీ సంపదలే. ఇవన్నీ మనకి కావాలంటే ఒక్కొక్క దాన్ని పట్టుకొని పీకిలాడు, ఒక 1 by 1 పట్టుకో, 1 by 1 పట్టుకొని డ్రీమ్ చెయ్యి, విజువలైజేషన్ చెయ్యి, వీలైతే కొంచెం అప్రిమేషన్ చెయ్యి. కానీ ఇవన్నీ చేసినా కానీ కృతజ్ఞతా భావం మర్చిపోకూడదని చెప్పాను. మొదటి స్థానం దానికి ఉంది, మొదటి స్థానం అండి దానికి. నువ్వు కృతజ్ఞతా భావం ఎంత పలకతావో నీకు తెలియకుండా నీ మైండ్ పాజిటివ్ వస్తుంది, నీకు తెలియకుండానే వస్తుంది. ఇవ్వగలిగే గుణాన్ని కొంచెం పట్టించుకో, వీలైనప్పుడు నీ దగ్గర ఉన్నదాన్ని ₹1 పేదవాడికి ఇచ్చుకో. అంటే పేదవాడికే అని కాదు, అప్పుడప్పుడు గోవుకి హెల్ప్ చేయడం, ఒక గోవుకి ఏదైనా పెట్టడం, ఇలా ఒక కష్టాలు ఉన్నవాడికి ఇవ్వడం. అంటే ఆకర్షించకూడదు. మళ్ళీ అక్కడ నువ్వు ఆకర్షించాల్సింది ఏంది? కారు, ఇల్లు, బంగారు, డబ్బులు, పొలము, నీకేం కావాలి, ఇలా దీన్ని మాత్రం మైండ్లో పెట్టు. ఇక్కడ ఏం చేస్తున్నావు అని మర్చిపోవాలి. ఇచ్చేసిన పేదవాడికి ఇచ్చేసి గమ్మని పోతా ఉండాల్సిందే, మళ్ళీ వాడు గుర్తు కూడా రాకూడదు నీకు, మళ్ళీ పేదరికంలో కూరుకెళ్తావు. అలా పెట్టకూడదు. కాబట్టి ఎంత వీలైతే అంత ఇలాగన ప్రతిరోజు ఆలోచనలు పెట్టినప్పుడే అది పొందగలుగుతావు, సంపదలు నీ దగ్గరికి వస్తుంది. నువ్వు అన్ని నీ ఇంట్లోకి వస్తుందండి, నువ్వే కొనబోయేది ఎవరో కాదు, నువ్వే. నీకు అవకాశం వస్తుంది, నువ్వే తెస్తావు. ఇదంతా ఎలా జరిగింది? నీ ఆలోచన ద్వారా జరిగింది. ఆలోచన. అందుకే చెప్పాను ఇంతకు ముందు కూడా, మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. మీరు ఇప్పుడు నేరుగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటేనే మీరు ఇంటికి పోతారు. లేదు నేను ఇక్కడ స్టూడియో అయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ తో కూడా పోయి జాలీగా సినిమా చూసి బిర్యానీ బాగా ముక్కలు కాడికి తినేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటే అలాగనే వెళ్తాది. వెళ్తారా లేదా? ఫ్రెండ్స్ కలుస్తారు, హ్యాపీగా సినిమా చూస్తారు, బిర్యానీ ముక్కలు కాడికి తినేసి ఇంట్లో హ్యాపీగా పోయి ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పాలని నిజం చెప్పాలని ఏదో ఒకటి. నిజం కరెక్ట్ అయిన భర్త అయితే నిజమే చెప్తారు, కొంచెం అక్కడ నెగిటివ్ థాట్స్ అయిన భర్త అయితే ఆయన నమ్మించలేము కాబట్టి కొంచెం అబద్ధం చెప్పుకుంటూ నమ్మించుకోవాలి, చెప్పేసి హ్యాపీగా వెళ్తారు. ఇదంతా కారణం ఎవరు? నువ్వు అనుకున్నావు కాబట్టి జరిగింది. ఇలా అనుకుంటే సంపదలు జరుగుతుందండి. సో సంపదలు, సర్వ సంపదలు రావాలంటే అఫర్మేషన్ చెప్పండి. నేను ప్రతిరోజు నా ఆలోచనలే డబ్బు రూపంలో ఆలోచించి, కారు, ఇల్లు, బంగ్లా దీనిపైన ఆలోచించి నేను ఉన్నతంగా ఆ సంపదలు పొందినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సో అదండి, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. చాలా వరకు సర్వ సంపదలు రావాలి అంటే ఏంటి అనేది చాలా క్లారిటీగా చెప్పారు. మరి మీరు పాటిస్తున్నారా? ఎంతవరకు పాటిస్తున్నారు? ఎలా అనిపించింది ఈ వీడియో? ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ, తప్పకుండా విశ్వమోహన్ బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.